హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఎట్టకేలకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా 227 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. చివరి తేదీ చూసుకున్నట్టయితే ఈ నెల 25వ తేదీ వరకు అవకాశాన్ని ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆఫ్లైనా ఆన్లైనా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఈ విధంగా మనం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసం అయితే చూపిస్తున్నాను. అంగన్వాడీలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ 227 పోస్టులు మాత్రమే ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే, అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చేసి జిల్లాల వారీగా విడుదల చేయడం అయితే జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ విషయం అనేది తెలిసినటువంటిదే. అయితే ఈ జిల్లాల నోటిఫికేషన్ ప్రతి జిల్లాకి సంబంధించి కొన్ని ఇప్పటికే రిలీజ్ అవ్వడం జరిగింది, ఇంకా కొన్ని రిలీజ్ కావాల్సి ఉన్నాయి. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ కావాలి అని కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ రాష్ట్రం తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలని కూడా ఇదే విధంగా మీకు నోటిఫికేషన్ వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ జిల్లాకి సంబంధించి 10 ICDS ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 13 అంగన్వాడీలు ఉన్నాయి. అంటే టీచర్ పోస్టులు 10 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. 204 హెల్పర్ పోస్టులు కూడా ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా 7వ తారీఖు రోజున ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. మనకి 25వ తారీఖు వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఆఫ్లైన్ పద్ధతిలో మీ యొక్క ICDS ప్రాజెక్టులో సమర్పించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ మీ యొక్క వయసు వచ్చేసి 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నట్టయితే అవకాశం అయితే ఉండదు. 10వ తరగతి పాస్ అయినటువంటి వారికైతే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ అనేది సజావుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. SC STలకి కేటాయించినటువంటి అంగన్వాడీ పోస్ట్ ఉన్న చోట మీ దగ్గర 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాల వారికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే 21వ సంవత్సరం క్యాండిడేట్స్ ఎవరూ లేనప్పుడు, అప్లికేషన్స్ రానప్పుడు మీరు తక్కువ ఏజ్ ఉన్నప్పటికీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే అక్కడ తక్కువ ఉత్తీర్ణత అంటే 9వ తరగతి, 8వ తరగతి చదివినటువంటి వారికి కూడా అవకాశాన్ని అనేది కల్పించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.